గారికి సంబంధించి మాట్లాడారు. శత్రురాజు గారు ఒక్క నిమిషం. శత్రురాజు గారు ఒక్క నిమిషం మీరు ఆగండి, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒక్క నిమిషం శత్రురాజు గారు. శత్రురాజు గారు నేను మీకు టైం ఇస్తాను, నేను నీకు అవకాశం ఇస్తాను. శత్రురాజు గారు అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం శత్రురాజు గారు నేను మీకు అవకాశం ఇస్తాను. శత్రురాజు గారు ఒక్క నిమిషం శత్రురాజు గారు మీకు అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం శత్రురాజు గారు మీరు ఆగండి. ఒక్క నిమిషం మీరు ఆగండి. ఒక్క నిమిషం మీరు ఆగండి, మీకు అవకాశం ఇస్తాను. మీరు ఆగండి. రైట్ వెంకటరెడ్డి గారు ఎడిటర్ గారు 1 minute ప్లీజ్ ఒక్కటే సెకండ్, హాఫ్ సెకండ్. దయచేసి ఈ గాంధీ ఫ్యామిలీని, ఇందిరాగాంధీ గారిని, చనిపోయినటువంటి వీళ్ళందరినీ దయచేసి వాళ్ళు తిట్టుకుంటూ మీ పబ్బం గడిపోకండి. ప్రతి గ్రూపులలో, ప్రతి సోషల్ మీడియాలో వాళ్ళు చచ్చిపోయి నేనైనా కానీ కూడా ఏం చేసి మీరు అని అంటే ఇందిరాగాంధీని తిట్టడం, వాళ్ళు చేసిన పాలనని కొనసాగిస్తున్నారు. అందుకే 3 రాష్ట్రాలు ప్రజలు 3 రాష్ట్రాలు ప్రగతి వైపులో 3 రాష్ట్రాలు. శత్రురాజు గారు ఒక్క నిమిషం మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. వెంకటరెడ్డి గారు మీరు విషయానికి రండి. ఒక్క నిమిషం శత్రురాజు గారు నేను మీకు అవకాశం ఇస్తాను. నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఓకే వెంకటరెడ్డి గారు మీరు విషయానికి రండి. ఒక్కటి నేను విషయానికి వస్తాను. ఆయన మధ్యలో ఆపమని ఆయన టైం ఇవ్వండి, మాట్లాడి 2 నిమిషాలు టైం ఎక్కువ ఇవ్వండి, మాట్లాడి నాకు సబ్జెక్ట్ మాట్లాడే శత్రురాజు గారు సబ్జెక్టే మాట్లాడుకుందాం. శత్రురాజు గారు సబ్జెక్టే మాట్లాడుకుందాం. ఓట్ చోరీ అనేటువంటిది ఒక అసత్య ప్రచారంలోకి తీసుకొచ్చేటువంటి పద్ధతిలో రాహుల్ గాంధీ అందరి ఓటు ఉందండి. బీహార్ లో తిరిగిండండి, మోటార్ సైకిల్ మీద తిరిగితే ప్రజలు ఏమనుకుంటారు తెలుసా, నా అందరూ చాలా ఛానళ్లలో వచ్చింది, నా ఓటు నాకే ఉంది, చోరు ఎక్కడ జరిగింది అంటున్నారు. మన పక్క రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మన పక్క రాష్ట్రం శత్రురాజు గారు ఒక్క నిమిషం మన పక్క రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కూడా ఆరోపించింది. డిబేట్ పెట్టారు. రాహుల్ గాంధీ పెట్టమనండి, రాహుల్ గాంధీ చెప్పమనండి. వెంకటరెడ్డి గారు కానీ ఓటు కానీ వెంకటరెడ్డి గారు శత్రురాజు గారు ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు కానీ మన పక్క రాష్ట్రంలో వైసీపీ ఆరోపించింది అంటే ఖచ్చితంగా ఓటు చోరీ జరిగిందని వైసీపీ ఆరోపించింది కదా. ఇప్పుడు వైసీపీ ఆరోపించిందా టీడీపీ ఆరోపించిందా కాదు. ఒక భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో లోకసభలో ప్రతిపక్ష హోదా కలిగిన కేబినెట్ ర్యాంక్ కలిగినటువంటి రాహుల్ గాంధీ గారు ఈ మాట్లాడుతున్నటువంటి దానికి ఒక గుర్తింపు రావాలా, శాంటిటీ రావాలా, ప్రజలు నమ్మాలా, విశ్వసించాలా అని మేము కోరుకుంటాం. మీరు ఎందుకు రిటర్న్ ఇస్తలేరు? మీకు ఎందుకు ఇస్తలేరు రిటర్న్ అంటున్నా అంటే లేడా? రిటర్న్ ఇచ్చిన తర్వాత అది ఫెయిల్ అయిన తర్వాత డిస్క్వాలిఫై అవుతాడు. జన్మలో కూడా మళ్ళీ పోటీ చేసేటట్టు ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఉన్నాయని వాళ్ళకి అర్థమైతే లేదు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు కూడా ఇవన్నీ చెప్పడం ఎందుకంటే అదంతా తీసుకుపోయి నేను కాదు. ఇప్పుడు మీరు చూసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంది కదా, అవన్నీ తీసుకుపోయి ఎలక్షన్ కమిషన్ కు మీరు రిటర్న్ ఇవ్వండి. వాళ్ళు అడుగుతున్నారు కదా మాకు చెప్పండి అని అఫిడవిట్ అడుగుతారా? నేను అడవిట్ అడుగుతారంటే ఒక సార్ మీరు గవర్నమెంట్ లో ఉన్నారు కదా, మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు తీసుకోండి. మీరు అడిగిన చెప్తా. బీహార్ లో రాహుల్ గాంధీ గారు లాస్ట్ 2 months నుంచి ఉన్నారు. ఎందుకు మీ అగ్రనాయకులు బీహార్ లో కాలు పెట్టడానికి భయపడుతున్నారు? బికాజ్ అక్కడ రాహుల్ గాంధీ గారు ఉన్నారు, ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. ఈ యొక్క మేలుకు భయంతో వెళ్తున్నారు. ఇదే గవర్నమెంట్ ఉంది అక్కడ. శత్రురాజు ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తాను. నేనేమంటున్నా అంటే 65 లక్షల ఓట్లు దోపిడీ జరిగింది, దొంగతనం జరిగింది, చోరు జరిగింది అన్న దానికి ఇప్పుడు 20 రోజుల నుంచి ఒక్క మాట మాట్లాడిన రాహుల్ గాంధీ గారు అది చెప్పమండి సమాధానం. మళ్ళీ ఒక కొత్త కథ అయితే ఎన్నుకుంటున్నాడు కాబట్టి ఆయనకు అర్థమైతే లేదు. కానీ 2023 వెంకటరెడ్డి గారు కానీ 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క నిమిషం కానీ 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతాల్లోనే ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపణ. అంటే విపక్షాలు బలంగా ఉన్న చోట ఓట్లు తొలగిస్తున్నారు. 2018లో మీరు గుర్తుంచుకోవాలి, సుభాష్ గుత్తేదార్ అనే వ్యక్తి బీజేపీ అభ్యర్థి గెలిచిండు. 2023లో బీఆర్ పార్టీలు కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిన మాట వాస్తవం. అక్కడ జరిగితే మరి ఓటు చోరీ జరిగితే మరి మేం గెలవాలి కదా. ఏం మాట్లాడతారండి? దానికి మెకానిజం ఏందని చెప్పాలా, ఆరోపణలు చేయడం కాదు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు వల్ల దేశద్రోహ పరిస్థితులను మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? జీ రావాలంటే ఇక్కడ అంటే దేశాన్ని సమూలంగా విచ్ఛిన్నం చేసే పద్ధతిలో ఆయన పద్ధతిలో మాట్లాడుతున్నటువంటిది. అమెరికా పోయి అదే మాట్లాడతాడు, బ్రిటన్ పోయి అదే మాట్లాడతాడు,
ఇతను దేశభక్తుడా? ఇతని దేశాన్ని నడుపుతాడా? ఇతనికి ఆరాధనలు ఉన్నాయా? ఆరాధనలు ఉన్నాయా? కేవలం సోనియా గాంధీ నిర్ణయించారు కదా. మీరు నేను ఆ చర్చ దేశద్రోహులు బీజేపీ కాదు. మీ అడ్వైజర్ మీ పార్టీ మీ పార్టీ సాటిస్ఫై చేయడం కోసం అదే పాకిస్తాన్ భక్తులు మీరు పర్సనల్ ఆర్గ్యుమెంట్ వద్దు, పర్సనల్ ఆర్గ్యుమెంట్ వద్దు. మ్యాచ్ సంబంధించి ఆ టాపిక్ వద్దు. శత్రురాజు గారు ఆ టాపిక్ వద్దు. ఆ టాపిక్ రాహుల్ గాంధీ దోస్తు శామ్ పెట్రో ఏం మాట్లాడాడు? పాకిస్తాన్ చెప్పండి ఎందుకు ఆడి లేదు దానికి సంబంధించి ఆ టాపిక్ వద్దు. ఆ టాపిక్ శత్రురాజు గారు ఆ టాపిక్ వద్దు. ఆ టాపిక్ వద్దు. ఆ టాపిక్ వద్దు. అది ఆ టాపిక్ అనవసరం ఇప్పుడు. జస్ట్ ఓటు చోరుకు సంబంధించి మాత్రం మనం మాట్లాడుకుందాం. శత్రురాజు గారు ఓటు చోరుకు సంబంధించి మనం మాట్లాడుకుందాం. శత్రురాజు గారు ఓటు చోరుకు సంబంధించి మనం మాట్లాడుకుందాం. మీరేం చేశారు? మీరేం మాట్లాడారు? ఎన్ని విమానాలు ఓడిపోయినా ఆడతాడా? దేశభక్తుడు ఆయన రాహుల్ గాంధీ. ఎన్ని విమానాలు ఓడిపోయినా ప్రకటించారు. సంతోషం. వాళ్ళతో మ్యాచ్ ఎట్లా ఆడతారు దాని గురించి చెప్పండి. మీరు మాట్లాడింది ఏంది? క్షమాపణ దేశానికి ఇవాళ ఎవరైతే ఈ యొక్క రక్షణ ఎవరైతే యుద్ధానికి పోయినటువంటి గవర్నమెంట్ మన సెంట్రల్ గవర్నమెంట్ విషయానికి రండి శత్రురాజు గారు. మీరు విషయానికి రండి. కేవలం మనం ఓటు చోరీ గురించి సంబంధించి డిబేట్ పెట్టాం. దాంట్లో నేను ఒక్కటే మాట్లాడుతున్నా. మళ్ళీ ఒకసారి అడుగుతున్నా. 65 లక్షల ఓటు చోరు జరిగిందన్నాడు కదా, దాని మీద మీ రియాక్షన్ ఏంది? రాహుల్ గాంధీ గారు 20 రోజుల నుంచి దాని గురించి మాట్లాడతలేడు. సమాధానం చెప్పాలి కదా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కదా, ఎలక్షన్ కమిషన్లకు చెప్పాలి కదా. చెప్పలే. నేనేమంటున్నా అంటే ఇలా ఆయన మాట్లాడుతున్నటువంటి దేశాన్ని విచ్ఛిన్నం చేసే పద్ధతి లోపల మాట్లాడుతున్నాడు. జన్ జీ వస్తుందంటే ఇక్కడ ఆయన బడవాడు వస్తాడంట, యువత వస్తుందంట. బ్రహ్మాండంగా మోదీ గారి పాలన లోపల అభివృద్ధి, యువత. అలాగే జన్జీ అంటే ఏందో తెలుసు ఆయనకు. జన్జీ అంటే అభివృద్ధి జరుగుతుంది, డిజిటలైజేషన్ అది ముందుగానే జరుగుతుంది. అక్కడ అంటే యువత రాజకీయాలపై స్పందించే అవకాశం లేదంటారా ఇక్కడ? ఆయన పెట్టింది జన్జీ. అక్కడ ఆ వర్డ్ తీసుకున్నారు. అభివృద్ధి మీరుంటేనే అవినీతి. ఒక్క నిమిషం శత్రురాజు గారు రాసి పెట్టుకోండి. రాసి పెట్టుకుంటాం మేము, బాగా రాసి పెట్టుకుంటాం. మీరు రండి అధికారంలోకి రండి. భారతదేశం యువత ఉంటే ఓట్లు పడుతున్నాయి. అయిపోయిందా కాలేదా? మంచిది. రేపు బీహార్ లో ప్రజలు నిర్ణయిస్తారు కదా. ఎందుకు తొందరపడుతున్నారు? ఎవరైనా మీరైనా మళ్ళీ అయిపోయి మరి ఓటమి మీకు ఉన్నది కాబట్టి శత్రురాజు గారు మీరు కూడా ఓడిపోయిన ప్రతిసారి ఓడిపోయిన దగ్గర దొంగబడితో గెలిచిన శత్రురాజు గారు మీరు కూడా ఓడిపోయిన ప్రతి దగ్గర మేము దొంగబడితో ఓడిపోయామని చెప్పడం ఎంతవరకు? అదే కదా నన్ను మాట్లాడిస్తారా? ఎడిటర్ గారు వెంకటరెడ్డి అన్న 1 సెకండ్ అన్న మాట్లాడండి. బీహార్ లో గవర్నమెంట్ ఇండియా గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళదే ఇండియా గవర్నమెంట్ ఉంది. మా రాహుల్ గాంధీ గారు నిన్న హైడ్రోజన్ బాంబు కూడా పెంచినారు. వాళ్ళకు దమ్ము మీద కేసులు పెట్టమనండి. దేశానికి జవాబుదారీ, దేశాన్ని కాపాడబోయే అదే దేశం అంటే చట్టసభలో కాదు. అందుకే ఎన్నిసార్లు క్షమాపణ దేశానికి ఎన్నిసార్లు క్షమాపణ కూడా అనుకోండి. ఈ యువత మొత్తం రాహుల్ గాంధీ గారితో ఆయన మాట్లాడారు సార్. ఆయన మాట్లాడండి. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ యువతను ముందు పెట్టి ఏమైనా ఉద్యమాలు చేస్తారా? మా నాయకుడు అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ యువతను ముందు పెట్టి ఏమైనా ఉద్యమాలు చేస్తారా? కేవలం ఈ టైంలో ఎందుకు యువతను ముందుకు లాగుతున్నారనేది ఇక్కడ ప్రశ్న. ఆయన డిపాజిట్లు కూడా రావాలి అది కానీ పోతే. రైట్. నాకు అర్థం కాలేదండి. అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా యువతను ముందు పెట్టి ఎప్పుడైనా ఉద్యమాలు చేసిందా? ఇప్పుడే ఎందుకు యువతను ముందు పెడుతున్నారని ఇక్కడ ప్రశ్న. అయ్యా మా పార్టీలో మీరు రండి, మీకు లిస్ట్ ఇస్తా.
మొన్న జరిగినటువంటి పిసిసి కార్యవర్గంలో గాని మొన్న ఇప్పుడు మేము ఎవరైనా బీజేపీ వాళ్ళు ఎవరైనా యంగెస్ట్ ఎమ్మెల్సీకి ఇచ్చారా? వెంకట్ బల్మూర్ అని ఎమ్మెల్సీ, చాలా చిన్న ఏజ్, 34 ఇయర్స్. బీసీలకు ఇచ్చిరా? అరే మీరు బీసీలకు ఇచ్చారు? అదే ఒక దాంట్లో ఎవరికి ఇచ్చారు? మీరు అంటే మీరు ఓకే అంటే చర్చ ఎంతమంది మీ దగ్గర వేసింది వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. రెడ్డిల పార్టీ తెలుసా? రాజేష్ సింగ్ మా పార్టీ ఉంది అని చెప్పినారు. మా దగ్గర సామాజిక న్యాయం మీలాగా 70 మంది ఉంటారు. మా దగ్గర మీలాగా 70 మంది ఉంటారు. 70 మంది జనరల్ సెక్రటరీ, 70 మంది వైస్ ప్రెసిడెంట్. ఏం అవకాశాలు? 10 మంది అవకాశాలు. ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకు వాళ్ళు చేసిన కష్టాన్ని మరి ఎందుకు గెలిచలేదు? గుర్తించి వాళ్ళకు పట్టాలు ఇస్తాము. శత్రురాజు గారు ఇక్కడ పార్టీలో శత్రురాజు గారు మీరు రాజకీయ లాభం కోసం చేస్తున్న ప్రయత్నంలో యువతను లాగుతున్నారు అనేది ఇక్కడ మీ మీద ఆరోపణ. విద్వేషాలు పెంచుతున్నారు దేశంలో. ఒక్క విషయము ఏమన్నారు నాకు అర్థం కాలేదండి. రాజకీయ లాభం కోసం చేస్తున్న ప్రయత్నంలో యువతను మధ్యలోకి లాగుతున్నారనేది ఇక్కడ ప్రశ్న. ఒక విషయం అండి, దేశం అంటే ఈ యువత. ఈ రాబోయే కాలంలో ఇప్పుడు నష్టపోయింది కూడా వాళ్ళకి అర్థమైతే జనరేషన్ నష్టపోయింది. కంప్లీట్ చేయండి. చెప్పండి. ఈ గవర్నమెంట్ లో బీజేపీ గవర్నమెంట్ లో గత 12 ఏళ్ల నుంచి కూడా నష్టపోయింది యువత. చాలా మంది పీజీలు చేసి ఇంజనీరింగ్లు చేసి చాయ్ కొట్టు పెట్టుకొని బజ్జీలు అమ్ముకుంటూ ఉన్నటువంటి యువత ఇవాళ రాహుల్ గాంధీ గవర్నమెంట్ కోసం, ఆయన నాయకత్వం కోసం ఎదురు చూస్తా ఉంది. రాబోయే జనరేషన్ అంటే ఇప్పుడు ఎవరైతే